హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శనగల్ని కర్రీ చేసుకొని ఉడకబెట్టుకొని కూడా అలాగా స్నాక్స్ చేసుకొని తినడం వలన ఈ శనగల్ని ఏ రూపంలో తీసుకున్నా హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాక ఉడకబెట్టుకున్న శనగలను వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 20 నిమిషాలు ఇలా కలపండి. అంతేనండి, సింపుల్గా ఈ శనగలు స్నాక్స్ అయితే ఈ విధంగా చేసుకొని శనగల్ని ఏ రకంగా తిన్నా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరానికి. అయితే ఈ శనగలలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటి విటమిన్లు, ఖనిజాలు చాలా ఉన్నాయి. ఇవి తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది. ఈ శనగలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గుతారు. ఎందుకంటే అన్నం ఆకలి అవ్వదు. ఇది తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుగా ఉంటుంది. సో ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఈ శనగలు తినడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ శనగలలో అదేవిధంగా పీచు పదార్థం ఉండడం వలన శరీరానికి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది, ఎముకలు బలంగా తయారవుతాయి. అదేవిధంగా ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. జుట్టు పెరుగుతుంది, గుండె చాలా మంచిగా ఉంటుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ కూడా తక్కువ అవుతాయి. రక్తపోటును తగ్గిస్తుంది. సో మీరు ఖచ్చితంగా శనగల్ని ఏదో ఒక రూపంలో అయినా ఖచ్చితంగా తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా తీసుకోవాలని నేనైతే మీకు ఈ సలహాని నేను చెప్తున్నాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మనమైతే ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా. హాస్పిటల్ వెళ్ళి టాబ్లెట్స్ తినడం కంటే ఈ విధంగా హెల్తీ ఫుడ్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదని నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే ఎలాంటి వీడియోలు పెట్టాలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్